కొల్లాపూర్ శ్రీధర్ రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉందన్న బీఆర్ఎస్ ఆరోపణలపై మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు. ఈ హత్య కేసుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. శ్రీధర్ రెడ్డి గారి తండ్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? నా కొడుకు హత్య కారణం కృష్ణారావు అనుచరులు, ఆయనకు వారి అండ ఉంది అన్న మాట సుస్పష్టమైన విషయాన్ని అందరి ముందు వారి తండ్రి మీడియా కూడా చెప్పినారు, అందరు కూడా చెప్పినారు. అయితే ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయకుండా మరి ఈయనకేం రాష్ట్ర మంత్రివర్గంలో బాధ్యతగా ఉన్నటువంటి కృష్ణారావు గారు ఆయన ఏం చెప్పిందంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందుకే రకరకాల ఊహాగానాలకు ఆయనకి ఏ విధంగా తెలిసింది? భూ హత్యలు, లావాదేవీలు, అక్రమ సంబంధాలు అన్నీ మాట్లాడినాడు కదా. అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నది ఎంతవరకు సమంజసం అంటా ఉన్నాను. మరి పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు అంటే దుగ్ధ కాదా? ఇది మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకలేదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు చెప్తే నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతూ ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటల అడుగు వస్తే నేను ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట్లాడుకుంటూ భూతగాదాలు ఆయన హత్య కారణం అని చెప్పినారు. ఏ గ్రామంలో భూతగాదాలు లేవండి? భూతగాదాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూతగాదాలు లేవా? ఏ గ్రామంలో తగాదాలు లేకుండానే ఉన్నాయా? తగాదాలు ఉంటే హత్యలు చేస్తారా? మల్లేష్ యాదవ్, ఎక్స్ ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ మల్లేష్ యాదవ్ ఎన్నికలైన వారం రోజులకే హత్య జరిగాడు. మరి ఆ భూ వివాదం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూ వివాదం మరి ఎవరి అండ చూసుకొని ఈ హత్య జరిగింది? మీ అనుచరులు మీ అండ చూసుకొని ఈ హత్య జరగలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంట్రాపు నా మీద ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపు చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే. శ్రీధర్ రెడ్డిది పరువు హత్యనా, రాజకీయ హత్యనా, నీవెవరు నిర్ధారించడానికి అని చెప్పి నేను జూపల్లి కృష్ణారావుని అడుగుతా ఉన్నా. నీకేం హక్కుంది? నువ్వు బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించడానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారిని ఖచ్చితంగా తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులో ఉన్నట్టుంది, బయర్లు గమ్మినాయి. అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజున అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు. మీరేమన్నారు? సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి.